हमें भारतीय न्याय प्रणाली पे भरोसा है। मुंह पे जा रहे सर के माइक। मैं जज साहब का बहुत बहुत शुक्रिया अदा करता हूं जिन्होंने हमारे साथ न्याय किया, सत्य की जीत हुई। मैं हमेशा कहता था कि भगवान हमारे साथ है। मोदी जी ने और अमित शाह जी ने मिल के आजाद भारत का सबसे बड़ा राजनीतिक षड्यंत्र रचा। आम आदमी पार्टी को खत्म करने के लिए आम आदमी पार्टी के सबसे बड़े 5 नेताओं को जेल में डाल दिया गया। यहां तक कि सिटिंग चीफ मिनिस्टर, जो आज तक भारत के इतिहास में कभी नहीं हुआ, सिटिंग चीफ मिनिस्टर को उसके घर से घसीटकर जेल में डाला गया और 6 महीने तक जेल में रखा गया। हमारे उप मुख्यमंत्री मनीष सिसोदिया जी, उनको लगभग 2 साल तक जेल में रखा गया। पूरा का पूरा फर्जी केस था। हमारे ऊपर कीचड़ फेंका गया। 24 घंटे टीवी चैनलों के ऊपर डिबेट चलते थे, खबरें दिखाई जाती थी केजरीवाल भ्रष्ट है, केजरीवाल भ्रष्ट है। हो गए संभालिए सर, अपने आप संभालिए, हिम्मत सर, ये केजरीवाल भ्रष्ट नहीं है। मैंने केवल अपनी जिंदगी में ईमानदारी कमाई है। इन्होंने झूठा केस लगाया और आज ये साबित हो गया। कोर्ट ने कहा है कि केजरीवाल कट्टर ईमानदार है, मनीष सिसोदिया कट्टर ईमानदार है, आम आदमी पार्टी कट्टर ईमानदार है। मैं प्रधानमंत्री जी से कहना चाहता हूं, सत्ता के लिए इस तरह से खिलवाड़ मत कीजिए देश के साथ, इस तरह से संविधान के साथ खिलवाड़ मत कीजिए। आपको सत्ता चाहिए, अच्छे काम कीजिए। आज देश के सामने इतनी बड़ी बड़ी समस्याएं हैं, महंगाई है, बेरोजगारी है, पूरे देश में सड़कें टूटी पड़ी है, चारों तरफ पोल्यूशन ही पोल्यूशन हो रहा है, चारों तरफ देश में इतनी समस्याएं हैं। उन समस्याओं का समाधान करके सत्ता में आइए ना। केजरीवाल पे, आम आदमी पार्टी पे झूठे केस क्यों करते हैं? अच्छा काम करके सत्ता में आइए। इस तरह के झूठे केस करना और 24 घंटे विरोधियों के, विपक्षियों के खिलाफ ऊट पटांग के केस करना, उनको जेल में डालना, ये एक प्रधानमंत्री को शोभा नहीं देता। इससे देश आगे नहीं बढ़ेगा। देश आगे तब बढ़ेगा जब जनता की समस्याओं का समाधान किया जाएगा। ఢిల్లీ మద్యం కేసులో ఆప్ నాయకులకు ఊరట లభించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, ఆప్ నేతల కేసులో కోర్టు ఏమని చెప్పింది? సిబిఐ ప్రత్యేక కోర్టు ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ రోజు కీలకమైనటువంటి తీర్పు వెలువరించింది. 45 రోజుల పాటు నిందితులుగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్, అదేవిధంగా మనీష్ సిసోడియా, ఇతర నేతలు, వీరితో పాటు మాజీ బీఆర్ఎస్ నేత కె కవిత దాఖలు చేసినటువంటి పిటిషన్లపై హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల తరువాత ఈ రోజు సిబిఐ ప్రత్యేక కోర్టు 45 రోజుల సుదీర్ఘ విచారణ అనంతరం దిశాకి పిటిషన్లపై తుది తీర్పును వెలువరించింది. ఈ వ్యవహారంలో నిందితులందరూ దాదాపు 22 మందికి పైగా ఉన్నటువంటి నిందితులకు రౌస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు భారీ ఊరట ఇచ్చింది. ఈ కేసులో ప్రధానంగా చెప్పుకుంటే ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, వారితో పాటుగా బీఆర్ఎస్ మాజీ నేత, జాగృతి అధ్యక్షురాలు కె కవితలకు భారీ ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. వీరిపై నమోదు చేసిన అభియోగాలను పరిగణలోకి తీసుకోవడానికి ఢిల్లీ ప్రత్యేక కోర్టు నిరాకరించింది. ఈ సిబిఐ జరిపినటువంటి విచారణ, సిబిఐ నమోదు చేసినటువంటి కేసు, ఇవన్నీ కూడా లోపభూయిష్టంగా ఉన్నాయని ఢిల్లీ ప్రత్యేక కోర్టు అభిప్రాయపడింది. సిబిఐ కోర్టులో జరిగినటువంటి విచారణ అనంతరం 45 రోజుల తర్వాత తుది తీర్పును ఈ రోజు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఈ మొత్తం వ్యవహారంలో కేసు నమోదు నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా రౌస్ అవెన్యూ కోర్టు తప్పుపట్టింది. ఎక్కడా సరైనటువంటి ఆధారాలు లేవని, ఆరోపణలు, అవాస్తవాలతోనే ఈ కేసు మొత్తం నడిచినట్లుగా రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి అభిప్రాయపడ్డ తన తీర్పులో
కీలకమైనటువంటి విషయాలను వెల్లడించారు. కవిత ఆడిటర్ బుచ్చిబాబు ఇచ్చినటువంటి వ్యవహారంపై కూడా బుచ్చిబాబు ఇచ్చినటువంటి వాంగ్మూలము వాటన్నిటిపై కూడా పెట్టినటువంటి అభియోగాలు ఏవైతేనే వాటన్నిటిని కొట్టివేస్తూ నిందితులందరికీ ఊరట లభించేలా అందరి డిశ్చార్జ్ పిటిషన్లు అనుమతిస్తూ ఈ రోజు కీలకమైనటువంటి తీర్పు వెలువరించింది. సిసోడియాపై కేసు నిలబడేలా ఆధారాలు సమర్పించలేకపోయిందని, అదే సందర్భంలో మనీష్ సిసోడియాతో పాటుగా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్, దాంతో పాటుగా మంత్రులుగా ఉన్నటువంటి వారు వీరందరిపైన సిబిఐ, ఈడీ నమోదు చేసినటువంటి కేసులన్నింటినీ విచారించినటువంటి రౌస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు ఏ ఒక్క కేసులోనూ సరైన ఆధారానికి అవసరమైనటువంటి సాక్ష్యాలు చూపించలేకపోయినట్లుగా ఈ మొత్తం కేసు లోపభూయిష్టమైనటువంటి దర్యాప్తు జరిగిందని, ఈ ఎక్కడ ఆధారాలు లేకుండా కేసు నమోదు చేసి దాన్ని కొనసాగించేటువంటి ప్రయత్నం చేశారని చెప్పి సిబిఐ ప్రత్యేక కోర్టు అభిప్రాయపడుతూ తుది తీర్పు వెలువరించింది. ధన్యవాదాలు అరుణ్. ఢిల్లీ మద్యం విధానం కేసులో ఆప్ అధినేత కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసు నుంచి కేజ్రీవాల్ ను రౌస్ అవెన్యూ సిబిఐ కోర్టు డిశ్చార్జ్ చేసింది. మనీష్ సిసోడియా, కవితకు కూడా సిబిఐ ప్రత్యేక కోర్టు డిశ్చార్జ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కేజ్రీవాల్ కన్నీటి పర్యంతమయ్యారు. తమకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీని నాశనం చేయాలని సీఎం, డిప్యూటీ సీఎం సహా 5 నేతలను జైలులో పెట్టారన్నారు. కేజ్రీవాల్ ఏనాడు అవినీతికి పాల్పడలేదని, అవినీతికి వ్యతిరేకంగా పోరాడామని గుర్తు చేశారు. కేవలం విపక్షాలపైనే ప్రధాని దృష్టి పెట్టారని, ప్రజల సమస్యలను మోదీ ఏమాత్రం పట్టించుకోరని దుయ్యబట్టారు. हमें भारतीय न्याय प्रणाली पे भरोसा है. मैं जज साहब का बहुत बहुत शुक्रिया अदा करता हूं, जिन्होंने हमारे साथ न्याय किया, सत्य की जीत हुई. मैं हमेशा कहता था कि भगवान हमारे साथ है. मोदी जी ने और अमित शाह जी ने मिल के आजाद भारत का सबसे बड़ा राजनीतिक षड्यंत्र रचा. आम आदमी पार्टी को खत्म करने के लिए आम आदमी पार्टी के सबसे बड़े 5 नेताओं को जेल में डाल दिया गया. यहां तक कि सिटिंग चीफ मिनिस्टर, जो आज तक भारत के इतिहास में कभी नहीं हुआ, सिटिंग चीफ मिनिस्टर को उसके घर से घसीटकर जेल में डाला गया और 6 महीने तक जेल में रखा गया. हमारे उप मुख्यमंत्री मनीष सिसोदिया जी, उनको लगभग 2 साल तक जेल में रखा गया. पूरा का पूरा फर्जी केस था. हमारे ऊपर कीचड़ फेंका गया. 24 घंटे टीवी चैनलों के ऊपर डिबेट चलते थे, खबरें दिखाई जाती थी केजरीवाल भ्रष्ट है, केजरीवाल भ्रष्ट है. संभालिए सर अपने आप, संभालिए, हिम्मत सर, लाओ मत भाई. ये केजरीवाल भ्रष्ट नहीं है. मैंने केवल अपनी जिंदगी में ईमानदारी कमाई है. इन्होंने झूठा केस लगाया और आज ये साबित हो गया. कोर्ट ने कहा है कि केजरीवाल कट्टर ईमानदार है, मनीष सिसोदिया कट्टर ईमानदार है, आम आदमी पार्टी कट्टर ईमानदार है. मैं प्रधानमंत्री जी से कहना चाहता हूं, सत्ता के लिए इस तरह से खिलवाड़ मत कीजिए. देश के साथ इस तरह से संविधान के साथ खिलवाड़ मत कीजिए. आपको सत्ता चाहिए, अच्छे काम कीजिए. आज देश के सामने इतनी बड़ी बड़ी समस्याएं हैं. महंगाई है, बेरोजगारी है, पूरे देश में सड़कें टूटी पड़ी है, चारों तरफ पोल्यूशन ही पोल्यूशन हो रहा है. चारों तरफ देश में इतनी समस्याएं हैं. उन समस्याओं का समाधान करके सत्ता में आइए ना. केजरीवाल पे, आम आदमी पार्टी पे झूठे केस क्यों करते हैं? अच्छा काम करके सत्ता में आइए. इस तरह के झूठे केस करना और 24 घंटे विरोधियों के, विपक्षियों के खिलाफ ऊट पटांग के केस करना, उनको जेल में डालना, ये एक प्रधानमंत्री को शोभा नहीं देता. इससे देश आगे नहीं बढ़ेगा. देश आगे तब बढ़ेगा जब जनता की समस्याओं का समाधान किया जाएगा.